అర్జున్ రెడ్డి చూస్తున్న ఫీల్ వచ్చింది నాకు. కానీ సినిమా వస్తేప్పుడు అలా ఉండదా? పిల్లగా వేరే పిల్లలు ఉంటారా నా లైఫ్ లో? హీరోయిన్ దగ్గర కూర్చుని చెప్పే అంటే బేసిక్గా ప్రతిదీ వీడు ఏంటంటే కొంచెం ఇంటెన్సివ్గా ఫీల్ అవుతాడు. నీ మీద గలీజ్ కామెంట్లు చేసిర్రు టోనీ అని పొరాలు. ఆలంగు నేనే కుమ్మించుకున్నా కూడా ఎందుకు అనుకుంటున్నావు? జాన్ ఇస్తా నీకోసం. వేరే సినిమా చూసి వేరే సినిమా హీరో క్యారెక్టర్ ఏదైనా ఒక రిఫరెన్స్ తీసుకున్నారా? అంటే బేసిక్గా నాకు మా డైరెక్టర్ చూడమన్న సినిమానేమో రంగీలా సినిమాలో ఆమీర్ ఖాన్ గారు. ఈ 25 days లో బెస్ట్ డే విత్ ప్రభాస్ గారు అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఫస్ట్ డే అండ్ ఆల్సో ఒక సీన్ ఉంటుంది అనమాట. నేను ప్రభాస్ అన్నకి కొంచెం మోటివేషన్ ఇచ్చి நம்ம காம்ப்ளெக்ஸும் போன மாதிரி தான். Chances of bounty 0.18%. క్లియర్గా సమంత గారు హర్షిత్ రెడ్డి గారికి ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఎలాంటి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు? మ్యామ్ ఫస్ట్ వెళ్ళినప్పుడే చాలా వార్మ్గా రిసీవ్ చేసుకొని, హాయ్ బ్రో, హర్షిత్ బ్రో. హలో హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ బ్రో, హౌ ఆర్ యు? గుడ్. ప్రమోషన్స్ అండ్ నిన్న ట్రైలర్ వచ్చింది, చూసారా మీరు? చాలా బాగుంది నాకు. అంటే లైక్ ఒక అర్జున్ రెడ్డి చూస్తున్న ఫీల్ వచ్చింది నాకు. కానీ సినిమా వస్తేప్పుడు అలా ఉండదా? అర్జున్ రెడ్డికి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఇందులో వీడికి అట్లాంటి వెరీ క్యూట్ గా. బట్ నాకు అంత క్యూట్ అనిపించలే. దివానా ట్రైలర్ చూస్తుంటే ప్రతిదీ మేబీ చాలా ఏంటి ఇలా ఉన్నాడు ఏంటరా బాబు వీడు, అంటే వీడంటే మిమ్మల్ని కదా ఆ క్యారెక్టర్. సో హీరోయిన్ దగ్గర కూర్చుని చెప్పే అంటే బేసిక్గా ప్రతిదీ వీడు ఏంటంటే కొంచెం ఇంటెన్సివ్గా ఫీల్ అవుతాడు. ఏ ఎమోషన్ అయినా ఒకసారి ఒకటి ఇష్టపడితే దానికి లిమిట్స్ ఉండవు, బౌండరీస్ ఉండవు ఇంకా. సో అట్లాంటి క్యారెక్టర్ ఇది. ఓకే. సో ఏంటి అంటే మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే బేసిక్గా ఒక ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు యాజ్ ఏ ఆడియన్స్గా మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ దివానా చూసిన తర్వాత ఓకే ఇది మంచి సినిమా అవుతుంది, హిట్ బొమ్మ అని నా పర్సనల్ ఒపీనియన్. బట్ మీరు హీరో కాబట్టి సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? జనాలకి ఎంతవరకు రీచ్ అవుతుంది ఇది? అంటే ఐ ఫీల్ లైక్ చాలా రోజుల తర్వాత పీపుల్ విల్ హ్యావ్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మేము స్క్రిప్ట్ అయినప్పటి నుంచి ఉన్న ఎగ్జైట్మెంట్ ఇప్పటికి తగ్గలే, ఆల్మోస్ట్ 3 years అయింది. సో ఐ ఫీల్ లైక్ ఇట్లాంటి లవ్ స్టోరీస్ ఎప్పుడు వచ్చినా కూడా జనాల గుండెల్ని హత్తుకుంటుంది అని ఫీల్ అవుతున్నాయి. అంటే చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి ఇండస్ట్రీలో, కొన్ని 100 లవ్ స్టోరీస్ ఉంటాయి. బట్ అంటే ప్రతి లవ్ స్టోరీలో ఏదో ఒక యూనిక్ పాయింట్ అనేది ఒకటి జనాలకి కనెక్ట్ అవుతుంది, లేదా క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ ఈ బేస్ మీద కూడా జనాల సినిమాలకు ఎక్కువగా రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు. సో ఏంటి దివానాలో యూనిక్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా? ఐ మీన్ యూనిక్ పాయింట్ ఏమైనా ఉందా, లేదా మీ క్యారెక్టర్కి ఎంతవరకు కనెక్ట్ అవుతారు? మీరు అన్నట్టు మీరు చెప్పిన 2 విషయాలు ఉన్నాయి ఫిలింలో. యూనిక్ క్యారెక్టర్ ఉంది, యూనిక్ పాయింట్ ఉంది, అండ్ యూనిక్ స్టోరీ టెల్లింగ్ ఉంది. అంటే ఏ లవ్ స్టోరీ అయినా చెప్పే విధానం ఉంటుంది. సో ఈ లవ్ స్టోరీ చాలా కొత్తగా చెప్పడము, డైలాగ్స్ కానీ చాలా రియల్గా మీకు ఒక లైఫ్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఒక సికింద్రాబాద్ అబ్బాయి స్టోరీ, నిజంగానే ఒక సికింద్రాబాద్కి వెళ్తే ఎట్లుంటుంది ఆ ఫీలింగ్ వస్తుంది. మంచి సికింద్రాబాద్ చిలకలగూడ ఏరియాలో ఆ బాయ్స్ కానీ వీడు వెళ్ళి వీడు ఒక అమ్మాయిని లవ్ చేయడము. సో వెరీ రియల్ అండ్ ఆనెస్ట్. ఐ థింక్ లవ్ స్టోరీ ఏదైనా అన్ని లవ్ చాలా వచ్చినాయి. ఓకే. బట్ ఐ ఫీల్ లైక్ నువ్వు ఎట్లా స్టోరీ చెప్తున్నావు అనే దాని మీద డిఫరెన్స్ ఉంటుంది. సో అది అండ్ ఆల్సో మీరు అన్నట్టు ఒక యూనిక్ పాయింట్ ఉంది. అది సినిమా చూసిన తర్వాత ఇంకా అప్పుడు అది కనెక్ట్ అవుతుందా ఏంటనేది మనం అప్పుడు మాట్లాడతాం. అది డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. ఓకే. అంటే మీరు పుట్టి పెరిగిన మొత్తం అంతా తెలంగాణనా? నేను పుట్టి పెరిగినంతా హైదరాబాద్. నా స్కూలింగ్ అంతా హ్యాబిట్స్ గన్ ఫౌండరీ, కాలేజ్ దిల్షుక్నగర్, మళ్ళీ బీటెక్ వచ్చి నాగోల్. ఓకే. ఈ ఏరియాలో మొత్తం అంతా ఇదే ఏరియా. కాకపోతే ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీలో ఉంటే చాలా క్యారెక్టర్స్ మనం ప్లే చేసేటప్పుడు ఆయా ప్లేస్లకు సంబంధించిన డైలాగ్ డెలివరీ కానీ డిక్షన్ కానీ సపరేట్గా ఉంటుంది. బట్ ఇప్పటివరకు మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కొంచెం ఈ తెలంగాణ నేపథ్యం, హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నాయి. కొంచెం ఈజీ అయిందా మీకు? అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పటివరకు మీరు చేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు తెలంగాణ బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నాయి కాబట్టి ఈ డైలాగ్ డెలివరీ ఆ డిక్షన్ ఈజీ అయిపోయింది. నా ఫస్ట్ సినిమా మెయిల్ పక్కా తెలంగాణ. నెక్స్ట్ తరగతి అది సెటప్ ఇన్ అమల చీరాల అమల. ఓకే.
తర్వాత తర్వాత అర్థమైంది అరుణ్ కుమార్ అమలాపురం, ఆ, మళ్ళీ శుభం వచ్చేసి వైజాగ్. వైజాగ్. సో ఇవన్నీ మళ్ళీ దివాన్ వచ్చి మళ్ళీ ఆ, మళ్ళీ అదే ఇప్పుడు మనం బ్యాక్ వెళ్తే ఇప్పుడు ఈ అర్థమైందా అరుణ్ కుమార్ కానీ లేకపోతే శుభం కానీ ఈ సినిమాలు చేసేటప్పుడు అక్కడ ఉన్నట్టు మాట్లాడాలి, అక్కడ ఉన్నట్టు డిక్షన్ ఉండాలి. సో తెలంగాణ బాగా అలవాటైపోయి వేరే కొంచెం యాస భాష పట్టుకుంటాకి కొంచెం టైం పట్టింది కదా, అదేమైనా కష్టం అనిపించిందా? అంటే బేసిక్గా నేను యూట్యూబ్ చేసేటప్పుడు ఉమ్, నేను యూట్యూబ్ కాంటెంట్ మొత్తం ఒక ఒక న్యూట్రల్ స్లాంగ్ లోనే ఉంటుండే, ఉమ్, ఆర్ మోస్ట్లీ వైజాగ్ స్లాంగ్. వైజాగ్ slang. ఎందుకంటే మా డైరెక్టర్స్ చాయ్ బిస్కెట్ల మోస్ట్లీ ఫ్రమ్ వైజాగ్ అండ్ ఆల్. సో నాకు అక్కడ మెల్లగా ఐ థింక్ అక్కడ కొంచెం డిక్షన్ కొంచెం స్లోగా న్యూట్రల్ తెలుగు నేర్చుకోవడం. అండ్ ఇప్పుడు రీసెంట్గా శుభం అయితే ప్రాపర్ వైజాగ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సినిమా అయితే పక్కా ఇంకా వైజాగ్, ప్రాపర్ వైజాగ్ డైలాగ్స్ అదంతా. సో ఐ ఫీల్ లైక్ డైలాగ్స్ బట్టి ఒక ఇప్పుడు ఇప్పుడు ఈ సికింద్రాబాద్ మీకు ఎందుకు ఇంత రియల్ అనిపిస్తుంది అంటే ఆయన అక్కడ పుట్టి పెరిగిండు, ఆయన ఒరిజినల్ వాయిస్ ఉంది అంటే ఆయన 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 పెరిగిన వాతావరణం చుట్టూ రాసుకున్న కథ కాబట్టి అంత రియల్గా అనిపిస్తుంది మీకు. సో అలాగే ఇప్పుడు మేము రూటెడ్ వైజాగ్ కథ చేస్తే ఆ డైరెక్టర్ రాసిన డైలాగ్స్ బట్టి ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఐ ఫీల్ లైక్ నేను కొంచెం ఫాస్ట్గానే గ్రాస్ప్ చేస్తా ఆ స్లాంగ్ అండ్ ఆల్. బట్ ఆబ్వియస్లీ ఇది నా కంఫర్ట్ జోనే దివానా అనేది. బట్ అది కూడా ఐ థింక్ స్లోలీ ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ దేర్. ఓకే ఓకే. ఎనాలైంది కెరీర్ స్టార్ట్ చేసి ఒక 7 years అవుతుంది అటు ఇటు? అంటే కెరియర్ అంటే ఫస్ట్ ఫిలిం వచ్చినా లేకపోతే యూట్యూబ్ అవన్నీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇవంతా అంటే నేను ఎప్పుడో 2016 నుంచే 10 years. 10 years 10 years. 10 years. అంటే మామూలుగా ఇప్పుడంటే లాస్ట్ ఒక 4-5 years నుంచి చూసుకుంటే అవకాశాలు ఎక్కువైనాయి, అలానే టాలెంట్ని గుర్తించడం కూడా చాలా తక్కువ టైంలో అయింది. అంటే ఇప్పుడు మామూలుగా 2090s అంటే ఫోటోలు పట్టుకుని తిరగటం, రోజు ఆఫీసుల చుట్టూ తిరగటం ఇది ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక షార్ట్ చేసినా లేకపోతే ఏదైనా ఒక రీల్ చేసినా మన ఓన్ వాయిస్తో డైరెక్టర్ రీచ్ అవుతుంది. అంతే. బట్ ఒక 16-17 ఆ టైంలో మీరు ఆడిషన్స్కి వెళ్ళి అందరిలాగానే తిరిగే వాళ్ళ, లేకపోతే ఈ షార్ట్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో చేయడం కొంచెం ప్లస్ అయిందా? అంటే ఆడిషన్స్ అయితే డెఫినెట్లీ ఇచ్చిన. అంటే స్టార్టింగ్లో నేను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నప్పుడు అంటే అప్పుడే నాకు అనిపించింది అరే అంటే మనం ఎవరో డైలాగ్స్ లిప్సింగ్ చేస్తున్నాము, ఎవరో వీడియోల మీద చేస్తున్నాము. సో మన వాయిస్తో మనం చేస్తేనే కదా అసలు మనది ఏమిటో తెలిసి అసలు జనాలు మనం చూస్తారా మన వాయిస్తో చేస్తే అని. దెన్ అప్పుడు నేను యూట్యూబ్లో చాలా ఆడిషన్స్ ఇవ్వడము. యాక్చువల్లీ కొన్ని వెబ్ సిరీస్లకి వాటన్నిటికీ ఐ డ్రీమ్ వాళ్ళకి అప్పుడు ఏదో వెబ్ సిరీస్ చేస్తుంటే అక్కడ వెయిట్ చేసి ఆడిషన్ వేయడము. సో ఈ ఆడిషన్స్ అన్నీ చాలా జరిగినాయి. తర్వాత నేను ఇంకా ఆడిషన్స్ నడుస్తుండే అండ్ దెన్ నేను ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ చేసుకుంటుండే. ఒక వీడియో ఏదో వైరల్ అయింది. దాని తర్వాత స్లోగా నేను ఇన్స్టాగ్రామ్ మీద ఏ వీడియో బ్రో? ర్యాండమ్ టిక్టాక్ వీడియో, ఏదో ఒక పెళ్లి చూపులు వీడియో, ఏదో సెటప్. అంటే నేను ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఎట్లా చేస్తున్నానంటే ఎవరో ఒక పాయింట్ తర్వాత ఎక్కువ నా యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవడానికి మ్యూజిక్ పెట్టి అక్కడ ఏదో సిచ్యువేషన్ నేనే సినారియో అనుకొని అక్కడ ఇట్లా యాక్ట్ చేయడం, క్రియేట్ చేసి యాడ్ చేయడం. సో అక్కడ అది వైరల్ అయిపోయింది. అది వైరల్ అవ్వగానే ఇంకా స్లోగా నేను ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేయడం. అండ్ దెన్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను యాక్చువల్లీ శేఖర్ కమ్లా గారి సినిమాకి ఆడిషన్ ఇచ్చిన అనమాట. లవ్ స్టోరీ. ఓకే. లవ్ స్టోరీ సినిమాకి ఆడిషన్ ఇస్తే వాళ్ళు బాగుంది, చాలా బాగుంది అంటే ఇంకా నేను రోల్ వచ్చేసి దెన్ వాళ్ళు కాల్ చేసి హర్షిత్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా చిన్న ఉంది, నీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. జస్ట్ సెట్ ఎట్లుంటుందో ఫస్ట్ టైం లైఫ్లో ఎప్పుడు చూడలేదు పెద్ద సెట్. నేను వెళ్ళిన బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళిన అనమాట. అట్లా 2 days వెళ్ళిన. అక్కడ నా ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యింది. వాడు ఇట్లా అరే ఇట్లా యూట్యూబ్ ఈ ఛానల్ ఉంది మాకు, మేము ఇట్లా చూస్తున్నాము ఇట్లా యాక్టర్స్ కోసం అంటే అప్పుడు నేను వెళ్ళి మీరు అది ఇప్పుడు అది నన్ను యాక్చువల్లీ నా ఫస్ట్ వీడియో ఏంటంటే ఒక ఇంటర్వ్యూ చేయమన్నాను నన్ను. అది కూడా అప్పుడు ప్రియా వారియర్ అది ఫేమస్ ఆ సినిమా రిలీజ్ కుండే వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయమన్నారు. అయితే నేను ఇంటర్వ్యూ ఏంటి అసలు అయితే లేదు బ్రో నువ్వు చేయగలుగుతావు అని చెప్పి వాళ్ళు అతను ఇంటర్వ్యూ చేయించారు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ గెస్ట్లు సగం సేపు వాళ్ళు కూల్ డౌన్ అని చెప్పడమే సరిపోయింది ఒక పాయింట్ తర్వాత. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్తో ఒక 2-3 వీడియోలు చేయడము.
దాని తర్వాత ఎందుకో అది నడుస్తున్నది ఫ్రీలాన్స్ చేస్తుండే అనమాట. దెన్ చాయ్ బిస్కెట్లో ఆడిషన్ చూసినాను. చాయ్ బిస్కెట్లో ఆడిషన్ చూసి ఆడిషన్ ఇవ్వగానే చాయ్ బిస్కెట్లో సెలెక్ట్ అయినా. అండ్ దెన్ అక్కడ ఫస్ట్ వీడియో 1 మిలియన్ కొట్టేసింది. దెన్ స్లోగా చాయ్ బిస్కెట్ అండ్ దెన్ దాని తర్వాత లాక్డౌన్లో నా యూట్యూబ్ వీడియో చాయ్ బిస్కెట్ది మెయిల్ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడో సమ్ డబ్బింగ్ ఇంజనీర్ స్టోరీలో చూసారంట. సో ఆయన చూసి వీడియో కూడా సెట్ అవుతాడని చెప్పి టీంకి చెప్తే టీం నుంచి నాకు కాల్ వచ్చింది. ఇట్లా మేము మెయిల్ అని ఒక సినిమా చేస్తున్నాము, ఇట్లా లుకింగ్ ఫర్ యాక్టర్, ఆడిషన్ ఇస్తావా, ఇట్లా తెలంగాణ స్లాంగ్ అది. సూపర్. సో అలా జర్నీ స్టార్ట్ మెయిల్ స్టార్ట్ అయింది. అదే కల్కి మెయిల్ చూసే శుభం, మెయిల్ చూసే ఇప్పుడు దివానా. ఐ థింక్ మెయిల్ చాలా మెయిల్ చేసి చూసారా. అంటే ఆ రోజు మేబీ హర్షిత్ బ్రో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కదా, ఎందుకులే అని ఆలోచించుంటే సో ఈ కనెక్షన్ మొత్తం ఎలా ఉండేది. బట్ ఎనీవే నేను మీ ఇన్స్టాలో ఒక పోస్ట్ చూశాను. ఇన్స్టాలో అని కాదు, బేసిక్గా ఐ థింక్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ 2021. సో అంటే విజయ్ సేతుపతి గారు మాస్టర్ కూడా ఐ థింక్ అదే ఇయర్లో రిలీజ్ అయితే మీ ఫోటో ఆ మంత్కి ఆయన ఫోటో మీ ఫోటో పక్క పక్కన పెట్టి ఈ మంత్లో ఈ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో ఒక చిన్న సో ఏంటి ఎలా ఫీల్ అయ్యారు అది చూసి? అంటే నాకు అది ఇంకా ఏ ఫిలిం ఫేర్లు ఇవన్నీ ఇంకా ఆనమనిపించింది అది చూడంగా. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ ఆ వెబ్సైట్ అట్లా, ఎందుకంటే ఆ వెబ్సైట్ ఫిలిం కంపెనీ అని నేను చాలా ఫాలో అవుతుండే. నేను మా అక్క ఫిలిం కంపెనీ రివ్యూస్ చూస్తుండే. ఇప్పుడు ప్రతి సినిమాకి ఫస్ట్ వాళ్ళ రివ్యూనే చూస్తుండే నేను. అండ్ దెన్ సో వాళ్ళు అప్పుడు లాక్డౌన్ టైంలో ఏం చేశారంటే ప్రతి మంత్ ఓటీటీలోనే రిలీజ్ అవుతుండే ప్రాజెక్ట్స్ అన్ని అప్పుడు లాక్డౌన్. సో ఎవ్రీ మంత్ వాళ్ళు ఏం చేస్తుండే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని చెప్పి ప్రతి మంత్ ఇట్లా ఆర్టికల్ చేస్తుండే అనమాట. సో మా మూవీ రిలీజ్ అయిపోయింది. అండ్ దెన్ నేను ఆబ్వియస్లీ అంటే ఐ ఫీల్ లైక్ శుభం చాలా క్రిటిక్స్ కూడా చాలా అప్రిషియేట్ చేసిన ఫిలిం, మెయిల్ చాలా అప్రిషియేట్ చేసిన ఫిలిం. సో నేను అనుకున్నా జస్ట్ ర్యాండమ్గా అంటే లింక్ ఉండే ఫిలిం కంపెనీ వెబ్సైట్ ఫాలో అవుతాం కదా, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మంత్ అని చెప్పి ఈ మంత్ ఎవరు ఉన్నారని చెప్పి జస్ట్ ఓపెన్ చేసిన ఆ వెబ్సైట్. మనం కూడా చేసినాం కదా సినిమా జనవరి మనది ఉందేమో అని చెప్పి ఓపెన్ చేస్తే నాది, పక్కన ఆదర్శ్ గౌరవ్ అండ్ దెన్ విజయ్ సేతుపతి. అసలు చూడంగానే నాకు కళ్ళలు నీళ్ళు తిరిగినాయి బ్రో. అంటే నాకు అది ఇంకా ఏ అవార్డు అంటే ఒక పెద్ద అవార్డు లాగా ఫీల్ అయిపోయినా, ఏ అవార్డు కూడా నాకు దాన్ని జస్టిస్ చేయదు అనిపించింది. ఎందుకంటే నేను సినిమాలు చేద్దామన్న టైం నుంచి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఆ మంత్లో మెయిన్ సినిమాకి నాకు ఇవ్వడం ఐ థింక్ ఇప్పటిదాకా నా లైఫ్లో దట్ ఈస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతుంది. అండ్ యా అదొక క్రేజీ మూమెంట్. ఐ ఫీల్ లైక్ మెయిల్కి మేము పడ్డ కష్టంకి అదే నాకు వచ్చిన రివార్డ్ అని ఫీల్ అవుతుంది. ఓకే. రిజెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా లైక్ మెయిల్కి ముందు కానీ మెయిల్ తర్వాత కానీ? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీ చివరి మూమెంట్ వరకు అంతమందే అన్నట్టు ఉంటుంది. రేపు పొద్దున కూడా షూటింగ్ ప్రో వచ్చేసి, బట్ నైట్కి నైట్ కొన్నిసార్లు సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కొత్త సినిమా అయినా లేకపోతే కొత్త యాక్టర్స్తో అయినా ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం ఫీలింగ్ ఉంటుంది. బట్ అక్కడ ఎవరైనా స్టార్స్ కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ కానీ ఉన్నప్పుడు అది ఇంకా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఇంకా మనం లో అయిపోతాం. సో అలా హర్షిత్ రెడ్డి గారికి అలాంటి ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మెయిల్ తర్వాత నేను ఇంకా నా థియేట్రికల్ డెబ్యూ కోసము చూస్తుండే అనమాట. అంటే డెబ్యూ ఎట్లాంటి సినిమాతో రావాలి, ఫస్ట్ సినిమానే చాలా ఇంపాక్ట్ఫుల్ ఉండాలి అని చెప్పి. సో నేను ఆ ప్రాసెస్లో నాకు ఒక ఫిలిం వచ్చింది అనమాట. ఆ ఫిలిం ఏమైంది, దానికి రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఫుల్ బల్క్ అయిపోవాలి, దెన్ చాలా లీన్ అయిపోవాలి, బాల్డ్ వెళ్ళిపోవాలి. సో ఒక 8 months ప్రాసెస్, ఇది ప్రాపర్ సెల్ఫ్ డిస్కవరీ స్టోరీ. అది ఒక జర్నీ అనమాట ఈ క్యారెక్టర్ది. సో ఆ సినిమా కోసం నేను 8 months బ్లాగ్, ఆ ఇయర్ మొత్తం ఇంకా బ్లాగ్ చేసుకోవాలి. అంటే నేను ఇంకా ఏ ప్రాజెక్టులు వినడం ఆపేసినా మొత్తం ఇంకా ఆ సినిమాకే ఇంకా అని చెప్పి 3 monthsలో షూట్. సో 3 monthsలో నువ్వు ఇట్లా బాడీ వేసుకొని రావాలి. దెన్ నేను రోజుకి లిటరలీ 5 meals తింటుండే, 2 times వర్కౌట్ చేస్తుండే. 2 months ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీడే, అంటే నో షుగర్ నథింగ్,
ఆ స్పేస్లో అసలు చాలా స్ట్రిక్ట్గా 2 months చాలా పని చేస్తే మంచిగా వచ్చింది బాడీ. యాక్చువల్లీ మీకు కావాలంటే చూపిస్తా పిక్చర్స్. పంపించండి. బ్యాగ్స్ వచ్చేసి ఫుల్ బిల్డ్ అయిపోయాయి అనమాట. దెన్ 2 months కాదు, ఆల్మోస్ట్ షూట్ స్టార్ట్ అవుతుంది అన్న టైంలో దెన్ నేను వెళ్తే మా డైరెక్టర్, అంటే నా బాడీ అదంతా నేను చేసుకొని వస్తే మా డైరెక్టర్ యాక్చువల్లీ చూసి కొంచెం అరే యాక్చువల్లీ నువ్వు చేసుకొని వచ్చినావు కదా హ్యాపీ ఫీల్ అవుతారేమో అనుకున్నాను. దెన్ కూర్చోగానే ఆయన చాలా సాడ్గా ఉండే, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. హర్షిత్ అది బడ్జెట్ ప్రాబ్లమ్స్, నువ్వు అంటే నీ మీద ఇంత బడ్జెట్ పెట్టలేము అని అంటారు ప్రొడ్యూసర్స్ అనగానే అంటే ఆ సినిమా కాలేదు ఇప్పటికీ. వాళ్ళకి బేసిక్గా చాలా అంబిషియస్ ప్రాజెక్ట్, అది ఎప్పటికైనా చేస్తామేమో మేమే. బట్ 3 months తర్వాత అంటే నాకంటే ఎక్కువ మా మమ్మీకి ఎక్కువ కష్టపడ్డది అనమాట. అంటే రోజుకి మార్నింగ్ లేవగానే టైం టు టైం వండి పెట్టాలి కదా. లేవగానే ప్రోటీన్, మార్నింగ్ జిమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రోటీన్, మధ్యాహ్నం ప్రోటీన్, ఈవినింగ్ స్వీట్ పొటాటో ఇట్లాంటి ఫ్రూట్స్ అవన్నీ, మళ్ళీ నైట్ రాగానే మళ్ళీ ప్రోటీన్. సో ఇంత జర్నీ అయిన తర్వాత ఫస్ట్ ఇంకా నాకు ఇట్లా కావట్లేదని చెప్పండి. నేను బేసిక్గా యాజ్ ఎ పర్సన్ చాలా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసేస్తాను ఏదైనా. సో మా పక్కన ఒక కెఫే ఉండే, సరే అని చెప్పి పక్కన కెఫేలో కూర్చున్నాయి. ఒక మంచి చీజ్ బర్గర్ ఆర్డర్ చేసిన అనమాట. మా ఫ్రెండ్ కూడా వచ్చింది నాతోటి, అరే సినిమా అయిపోయిందిరా అంటే జోక్ చేయకరా అది అన్నాడు. అదే నిజంగా అయిపోయిందిరా అంటే అని చెప్పి మేము బర్గర్ మంచి మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకున్నాం. మా జిమ్ ట్రైనర్ ఫోన్ చేస్తున్నాడు, ఆయన ఫోన్ ఎత్తలేదు, నేను మంచిగా బర్గర్ దాన్ని ఇంటికి వెళ్ళి మా అమ్మాయి ఇట్లా సినిమా అయిపోయిందంటే నేను ఒకటే అనుకున్నా, ఇప్పుడు జస్ట్ నేను పోయి ఒక షార్ తీసుకుంటా 1 hour, దాని తర్వాత బయటికి రాగానే సినిమా నుంచి మర్చిపోదాం అట్లే అనుకున్నా. నేను వెళ్ళినా బయటకు వచ్చినా చెప్పిన మమ్మీకి, మమ్మీ వాజ్ లైక్ ఓకే లైట్లే అన్నది. సో బట్ ఆ సినిమా పర్పస్ ఏమైందంటే నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ అయింది అండ్ మెంటలీ చాలా స్ట్రాంగ్ అయింది. నేను ఒక మంచి క్యూట్ బబ్లీ బాయ్ లాగా ఉండేటోని కొంచెం ఒక ట్రాన్స్ఫర్మేషన్ షార్ప్ అయింది ఆ జర్నీ వల్ల. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దట్ జర్నీ, బికాజ్ అది లేకపోయింటే ఆ సినిమా నేను అసలు నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ కాబోతుండే. సో ఐ థింక్ దాని తర్వాత జిమ్ అనేది ఒకటి, ఫిట్నెస్ డైలీ రొటీన్ అదంతా డైట్, ప్రతి మీల్ కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఉండాలి, అది చాలా కాన్షియస్ అయిపోయింది. సో ఆ సినిమా పర్పస్ సర్వ్ చేసి వెళ్ళిపోయిందని ఫీల్ అవుతా. ఓకే, సో ఏం జరిగినా ఏదైనా మన మంచికే. ఓకే, ఇప్పుడు ఈ దివానా స్టోరీ ఎన్నిసార్లు విన్నారు? ఒకసారికి ఓకే చేశారా లేకపోతే ఒకసారి? ఫస్ట్ నరేషన్కి అంటే ఫస్ట్ టైం నరేషన్ అయినప్పుడు స్టోరీ చాలా కొత్తగా ఉంది, పాయింట్ అంతా ఓకే వెళ్తుంది సినిమా. తర్వాత ఇంటర్వెల్ వస్తుంది, ఇంటర్వెల్ దగ్గర లిటరలీ నాకు అసలు పెద్ద షాకర్ అనమాట అది. అంటే నా హార్ట్ బీట్ స్కిప్ అయింది 1 second అన్న, అసలు ఒక 2 seconds నాకు టైం జస్ట్ కొంచెం డీప్ బ్రెత్ తీసుకొని వస్తా అన్న స్పేస్లో ఆ లెవెల్ ఉంటుంది అనమాట ఇంటర్వెల్. సో ఇదా స్టోరీ అంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ లవ్ స్టోరీ చెప్పినట్టు. అండ్ దెన్ సెకండ్ హాఫ్, దెన్ క్లైమాక్స్ కూడా ఇంకా పీక్స్ అనమాట. సో ఐ థింక్ ఫస్ట్ నరేషన్లోనే ఈ సినిమా ఎలాగైనా చేయాలి. అండ్ వింటున్నప్పుడే నాకు దగ్గర అంటే నా ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడుతున్నా అట్లే ఉండే కాన్వర్జేషన్స్. ఆబ్వియస్లీ కొంచెం అది వాడు ఇంకా కొంచెం టపోరిగాడు, చిచ్చోరా ఫెలో కానీ డైలాగ్స్ కానీ భాష కానీ అంతా ఎవ్రీథింగ్ ఈస్ వెరీ సిమిలర్ టు మై బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్ నరేషన్ బ్రో ఇప్పటికీ నాకు ఐ ఫీల్ లైక్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం చూసిన అంటే ఏమీ తెలియకుండా, ఈ ఇంటర్వెల్ ఏంటో తెలియకుండా, ట్విస్ట్ ఏంటో తెలియకుండా, పాయింట్ ఏంటో తెలియకుండా చూసిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది క్రేజీ బ్రో. సో ఐ ఫీల్ లైక్ జనాలకు కూడా అంత ఇంపాక్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు మీరు అన్నట్టు చిచ్చోరే లైక్ ఏ పని లేకుండా అమ్మాయిల వెంట తిరుగుతూ ఒక సపరేట్ బాడీ లాంగ్వేజ్, ఒక సపరేట్ ఈజ్ అనేది ఒకటి ఉంటుంది, ఈ టైప్లో ఉంటుంది. సో ఏదైనా ఒక రిఫరెన్స్ తీసుకున్నారా? ఇప్పుడు డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పినప్పుడు హర్షిత్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అన్నప్పుడు ఓకే డన్, మనం ఎక్కడో చూసిన సినిమా గుర్తొస్తుంది, ఒకసారి చూద్దాం ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డెలివరీ చూద్దాం అని ఏమన్నప్పుడు మీరు చేసిన ఈ దివానాకి మీ క్యారెక్టర్ ప్లే చేయడానికి ఏదైనా
వేరే సినిమా చూసి వేరే సినిమా హీరో ఏదైనా ఒకటి రిఫరెన్స్ తీసుకున్నారా? అంటే బేసిక్గా మా డైరెక్టర్ చూడమన్న సినిమా ఏమో రంగీలా సినిమాలో ఆమీర్ ఖాన్ గారు, ఓకే, చూడమన్నారు అనమాట. కొంచెం అంత ఫ్రీ ఉండాలి నువ్వు అది అని చెప్పి ఆ సినిమా చాలాసార్లు చూసిన. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మా టీంలోనే, మా డైరెక్షన్ టీంలోనే మా రైటర్స్ ఉన్నారు కొంతమంది. ఆల్మోస్ట్ అంటే వాళ్ళు మొత్తం ఆ ఏరియాలో పెరిగిన మిస్టర్ కేకే అని ఒక ఆయన ఉంటాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ మొత్తం ఇట్లా దిల్దార్ ఉంటుంది అనమాట. సో ఆయన నుంచి కొన్ని పిక్ చేసుకోవడము, ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి. ఇంకా మా మూవీకి వచ్చిన ఆడిషన్కి వచ్చిన చాలామంది ఉన్నారు. అందరూ కొంచెం ఇట్లా ఈ జోన్ వాళ్ళు కావాలన్నమాట. కొంచెం ఇట్లా హైదరాబాదీ ఓల్డ్ సిటీ గ్యాంగ్ అంతా కావాలన్నమాట. సో వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఆడిషన్స్ వస్తుండే, వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు మా డైరెక్టర్తో. సో ఇవన్నీ పిక్ చేసుకున్న తర్వాత అయినా కూడా మనం సెట్ మీద పోయిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టం. అవును. సో ఫస్ట్ స్కెడ్యూల్ అయింది. ఫస్ట్ టైం మాకు చాలా ఎమోషనల్ సీన్ షూట్ చేసాం అనమాట, నరేష్ గారిది మాది. సో అక్కడ నేను షూట్ చేసిన తర్వాత అన్న ఇది కాదన్న ఉన్నాడు అసలు, ఇది ఈ క్యారెక్టర్ వీడిది కాదు ఇంకేదో అది అని చెప్తే ఆ స్కెడ్యూల్ అయిపోయింది. 2 days వేసినాం అది, జస్ట్ టెస్టింగ్ లాగా. దెన్ మేము ఇప్పుడు మీ టీజర్లో వస్తే ఎవరా చిల్లర కానరా నేను అని చెప్పి ఒక సీక్వెన్స్ ఉంటుంది సెలూన్లో. ఆ సీక్వెన్స్లో నాకు ఐ డోంట్ నో, ఐ థింక్ ఐ ఫౌండ్ మున్నా ఇన్ దట్ సెలూన్. అక్కడ ఒక మీటర్ పట్టుకున్నా. దెన్ స్లోగా దాంతో బిల్డ్ అవ్వడం, ఇంకా ఆ క్యారెక్టర్ ఇంకా అంటే నాకు కెమెరా ముందు కైండ్ ఆఫ్ షైనెస్ వెళ్ళిపోయింది అనమాట. మేము వర్క్షాప్స్ ఎన్ని చేసినా కూడా ఆ ఫీల్డ్ ఉండి నువ్వు ఆ కాస్ట్యూమ్ వేసుకొని అది వేసుకొని అంటే నీకు ఆ షర్ట్ 2 బట్టలు తీసి ఇట్లా ఎంకల్ గేయంగానే ఒక స్లాగ్ వచ్చేస్తుంది. ఓకే, అల్లు అర్జున్ గారు భుజమైన వచ్చినట్టు మీరు షర్ట్ వచ్చేస్తుంది. అండ్ స్లోగా ఐ థింక్ నీకు కైండ్ ఆఫ్ స్లో కెమెరా ముందు ఈజ్ కానీ అండ్ స్లో ఐ థింక్ ఇప్పుడు చూసుకుంటా నేను ఇంకా చాలా చేయొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది ప్రతి ఒక్క యాక్టర్ కి కూడా అది ఉండేది అప్పుడు. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా మంది సీనియర్స్ యాక్టర్స్ అడిగినా ఆ రోజు ఆ సీన్ ఇంకా బాగా చేసి ఉండాల్సింది నేనేమో అనుకుంటారు. బట్ మనకు అది బెస్ట్ లా ఉంటుంది. మేబీ దివానా తర్వాత ఎలాంటి సీన్స్ లో మీరు బెస్ట్ అనిపించుకుంటారో మనం తర్వాత మాట్లాడుకుంటే. అంటే ఇప్పుడు దివానా కాదు, రేపొద్దున మీరు ఇంకో 10 ఏళ్లలో ఇంకో 20 ఏళ్లలో ఒక 50-100 సినిమాలు చేసిన సో కల్కి గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు. ఐ థింక్ మీ ఫిల్మోగ్రఫీలో సో కల్కి అనేది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కీ రోల్. సో అది రిలీజ్ అయినప్పుడు కూడా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, సెన్సేషనల్ హిట్. బట్ దాంట్లో చూసినప్పుడు చాలామంది ఇక్కడ మా ఆడియన్స్ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు. అసలు చాలా మందికి చెప్పలేదంట కదా అసలు కల్కిలో చేస్తున్నానని కూడా. అంటే ఏమో ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకో ఇది అంటే ఏ బ్యాడ్ ఎనర్జీస్ వద్దు నాకు, ఏ నెగటివ్ ఎనర్జీస్ వద్దు, ఇది కావాలి అంటే ఇప్పుడు చూసుకుంటే అది ఫూలిష్నెస్ చెప్పి సెలబ్రేట్ చేసుకునేది ఉండే. బట్ ఎందుకో ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా ఫ్రెజైల్ ఉంటాం మనం, ఉంటాం మనం ఇట్లా అరే ఈ ఆపర్చునిటీ పోవద్దు. ఎందుకంటే 10 మందికి చెప్పిన తర్వాత గబుక్కుని పోయింది అనుకో, అనవసరంగా మనం అందరికి చెప్పుకున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అంటే అంత కాన్ఫిడెంట్గా ఉండబోతుండే కదా అది మనకే. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది ఉంటారు ఆ రోల్ కోసం యాక్టర్లు. సో అలాంటి మనం సెలెక్ట్ చేసి ప్రభాస్ గారి పక్కన ఒకే ఫ్రేమ్ లో రామ్ గోపాల్ వర్మ గారు, మీరు. సో ఎన్ని రోజులు చేశారు అది కలికి? అది ఒక 25 days. 25 days చేశారు. సో ఈ 25 days లో బెస్ట్ డే విత్ ప్రభాస్ గారు అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఫస్ట్ డే అండ్ ఆల్సో ఒక సీన్ ఉంటుంది అనమాట. నేను ప్రభాస్ అన్నకి కొంచెం మోటివేషన్ ఇచ్చి శంబాలని తీసుకెళ్ళి. అవునవునవును, ఫస్ట్ సీన్ అది ఫస్ట్ సీన్ ఫస్ట్ డే కలిసినప్పుడు అయితే ఐ థింక్ ఆ సెట్ మీదకి వెళ్ళడము, ఆ వరల్డ్ ఇట్లా అది కాశీ సెట్ అనమాట. కాశీ సెటప్ ఇన్ లైక్ 289. సో అది అసలు అది ఒక డిఫరెంట్ వరల్డ్ బ్రో. అది అసలు ఆ సెట్ అంటే మీరు అది విఎఫ్ఎక్స్ కూడా కాదు సినిమాలో మీరు చూసింది, మొత్తం సెట్. తెలిసి వెళ్ళాం మేము, సెట్కి వెళ్ళాం. అసలు ఆ సెట్ చూసిన తర్వాత అది ఒక డ్రీమ్ వరల్డ్ లాగా అనిపించింది. అండ్ అక్కడ ప్రభాస్ అన్న అక్కడ కూర్చొని ఉండు, నేను ఆయనతో ఇప్పుడు సీన్ చేయాలి. అసలు ఆ ఎక్స్పీరియన్స్ క్రేజీ బ్రో, స్టిల్ ఐ రిమెంబర్. సో అంటే ఇప్పుడు ఆయనకి జనాలు అంటే ఆయన ఇప్పుడు కొత్త ఆర్టిస్టులతో చేస్తూనే ఉంటారు. బట్ మీకు ప్రభాస్ గారు కొత్త, కొంచెం నర్వస్, కొంచెం షివర్ ఇలాంటివి ఉంటాయి. అఫ్ కోర్స్ పెద్ద స్టార్స్ తో మాట్లాడాలంటేనే మనకి కొంచెం, బట్ యాక్ట్ చేయాలంటే ఫస్ట్ డే ఎలాగా ఫేస్ చేశారు ఆయన్ని? అంటే నేను చాలా కాన్ఫిడెంట్ ఉంటుండే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్.
నాకు ఏంటంటే నువ్వు కెమెరా పెట్టేసి నాకు డైలాగ్ ఇచ్చిందంటే నేను అది చెప్పేస్తా, ఆ జోన్లో ఉంటుండే. బట్ నాకు ఫస్ట్ డే యాక్చువల్లీ ఫస్ట్ షాట్ 2 షాట్స్ ఎందుకంటే నాకు అసలు అర్థం కావట్లేదు, అది ఆ కెమెరా అర్థం కావట్లేదు. బిగ్ బాస్ లాగా మొత్తం పెట్టుంటారు టెక్నీషియన్స్ ఉన్నారు పెద్ద పెద్ద. అప్పుడే ప్రభాస్ అన్న షార్ట్ అయిపోయి, అంటే ఆయన ప్రభాస్ అన్నకి యాక్షన్ చెప్పాడు, నెక్స్ట్ నాకు యాక్షన్ చెప్తుండ్రు. అంటే చాలా ప్రెషర్ ఉండే, ఆ ప్రెషర్ ఉండే సెట్ అలవాటు కావడానికి. ఇప్పుడు పెద్ద కెమెరా వస్తుంది, అక్కడెక్కడో ఉంటుంది అంటారు, నువ్వు ఇక్కడ యాక్టింగ్ చేయాలంట. పెద్ద పెద్ద జిమ్మీలు ఉన్నాయి, లైక్ లిటరలీ 100 to 200 పీపుల్ ఆన్ ద సెట్. అందరు నిన్ను చూస్తారు ఫస్ట్ టైం, అసలు వీడిని ఎందుకు పెట్టుకోరు ఈ సినిమా. సో అవన్నీ ఓవర్కమ్ చేసి లైక్ ఓకే 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 ఇవన్నీ జనాలకి నువ్వు ఒకవేళ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినావు అనుకో, నువ్వు అరే ఆ రోజు పాపం ఫస్ట్ డే వాడికి వాళ్ళందరూ చూస్తుండే అనుకో. సో నాకు మైండ్లో ఎప్పుడు అదే ఉంటుండే అనమాట. ఇట్లా ఒక్క సెకండ్ ఇట్లా కొంచెం డీప్ బ్రెత్ తీసుకొని ఓకే మనం ఇక్కడ వీ హ్యావ్ టు గివ్ అవర్ 100%. నీ చుట్టూ ఓవర్లేరు అనుకో, ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం చూడబోతున్న సినిమా, ప్రపంచం మొత్తం చూడబోతున్న షార్ట్, ఇది ప్రపంచం మొత్తం నేను చూడబోతున్న. సో అవన్నీ మైండ్లో చేసేసి అండ్ దెన్ అయినా కొంచెం ప్రెషర్లో పర్ఫామ్ చేసినాం ఫస్ట్ 1 డే మేబీ. దెన్ ఒక పాయింట్ తర్వాత వెన్ అందరు కొంచెము ఫెమిలియర్ కాగానే అందరు ఏడీలు అందరు ఫ్రెండ్స్ అయ్యి. బట్ ప్రభాస్ గారి సపోర్ట్ ఎంత వరకు ఉంది? ప్రభాస్ అన్న చిల్, అంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇది ఏమైనా ఉందా నీతో డిస్కషన్? మీతో ఇట్లా చేయరా అట్లా చేయరా, చేస్తా అట్లా వచ్చేసి, లేకపోతే మన సడన్ గా కింద పడితే జాగ్రత్తరా అంటే ఆబ్వియస్లీ ఆ కాన్వర్సేషన్ ఉంటుంది. ఇట్లా అన్న ఇట్లా చేస్తా అన్న ఇట్లా అంటే దీని తర్వాత ఇది అన్న అంటే ఆ కాన్వర్సేషన్ ఉంటుంది. మీరే చెప్పారు. నేను నాగి సార్ కూడా చాలా చెప్తా, నాగి సార్ ఇట్లా ఈ సీన్ లో కొంచెం ఇట్లా చేస్తా సార్ అంటే సరే చేసి చూపి అంటాడు. ఒకవేళ ఆయన నచ్చిందంటే చేసి అంటారు, లేకపోతే వద్దు ఇందాక బాగుంది ఓకే. సో బట్ నేనైతే ఇంకా ఎవ్రీ సెకండ్ ఏం చేయాలి, ఇంకెక్కువ ఏం చేయొచ్చు, ఇంకేం యాడ్ చేయొచ్చు ఆ జోన్లో ఉండటోని. ఐ థింక్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆయనకి కొంచెం ఇరిటేషన్ వచ్చి ఉంటుంది. బట్ నాకు సంబంధం లేదు. 25 days కల్కి షూట్లో ఉన్నారంటే ఒక్కరోజైనా ప్రభాస్ గారు ఫుడ్ తిని ఉంటారా? తిన్నా యాక్చువల్లీ, అంటే ఆబ్వియస్ సెట్ ఫుడ్ తిన్నాము. ఒకసారి రానా గారు వచ్చారనమాట, రానా వస్తున్నారు అని చెప్పారు. రానా గారు ఆ రోజు మాకు సపరేట్గా అందరికి కూర్చోబెట్టి ఆ రోజు ఫుడ్ పెట్టారు. కానీ రానాతో కూర్చొని తినలేదు, రానాని సెట్లో కలిసినాం. బట్ ఆ రోజు ఐ థింక్ ప్రభాస్ గారు స్పెషల్ నాన్ వెజ్ అన్ని క్యూజిన్స్. ఓకే ఓకే డన్. అంటే ఇప్పుడు మామూలుగా కేటీఆర్ గారు కూడా కలిసినట్టున్నారా మెయిల్ టైంలోనేనా? లేదు, రీసెంట్ శుభం టైంలో. ఓకే. సో అంటే మామూలుగా ఆర్డినరీ వాళ్ళని కలవరనుకుంటా, ఓన్లీ సెలబ్రిటీస్, ఓన్లీ మినిస్టర్స్ అని. కేటీఆర్ గారు ఎవ్రీ మంత్ కాదు, వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్లా కొంచెం యంగ్ టాలెంట్ ఎవరెవరు ఉన్నారు, అప్కమింగ్ ఎవరు ఉన్నారు ప్రతి ఫీల్డ్లో. సో మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ స్టైలిస్ట్, తను యాక్చువల్లీ ఇట్లా వెళ్తున్నా. సో ప్రతి ఫీల్డ్లో ఇట్లా యాక్టింగ్ పరంగా అప్కమింగ్ 24 crafts లో ఎవరైతే కొంచెం దెన్ డైరెక్షన్స్ రాహుల్ రవీంద్రన్ సార్ వచ్చారు, ప్రణవ్ చాగంటి అని. సో ఇట్లా అన్ని ఫీల్డ్స్ అలా మ్యూజిక్ నుంచి ఆర్ట్ డైరెక్షన్ నుంచి, సో ఇట్లా అందరు వెళ్తే అట్లా నాకు అట్లా అవకాశం వచ్చింది. ఏం మాట్లాడారు, ఏమన్నారు, ఏం అడిగారు, ఏంటి? చెప్పా దివానా సినిమా ప్రమోషన్ అప్పుడే స్టార్ట్ చేశారా? రీసెంట్ గా కలిసి అదే అప్పటి నుంచి స్టార్ట్ చేశారా? దివానా అని ఒక ఫిల్మ్ చేశాను, శుభం అని ఒక ఫిల్మ్ చేశాను. అంటే యాక్చువల్ నాకు కూడా షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టము. ఆయన ఫస్ట్ అంటే నేనన్నా అవును సార్ ఆయన ఫస్ట్ సినిమా కూడా దివానా అంటే అదే అందుకే. సో మేము అట్లా మాట్లాడినాం. అండ్ దెన్ అదే సార్ మీరు సినిమా చూడండి, మీకు నచ్చుతుంది డెఫినెట్లీ, అండ్ మీరు నచ్చితే ట్వీట్ చేయండి అని చెప్పి చెప్పాను. ఓ కేటీఆర్ గారికి మరి చూపిస్తున్నారా ఆయనకి ఏమైనా స్పెషల్ షో? కేటీఆర్ గారికి ట్రై చేస్తా బట్ డెఫినెట్లీ నచ్చుతుంది. ఓకే, నచ్చుతుంది. ఆల్రెడీ ట్వీట్ చేస్తారు, ఇక ఆటోమేటిక్గా ఇప్పుడు చేసిన ప్రమోషన్ ఒక అయితే కేటీఆర్ గారితో ప్రమోషన్ ఇంకొక. సో ఫస్ట్ నుంచి అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందా బ్రో నీ లైఫ్లో, లేదా ఓకే గో విత్ ఫ్లో ఆ టైంకి అలా అయిపోతుంది? అంటే నేను అస్సలు ప్లాన్ చేసుకోలేదు ఏది నా లైఫ్లో. నేను సమంత మ్యామ్ వచ్చి నాకు ఫస్ట్ డెబ్యూ సినిమా ఇస్తాను అనుకోం మనము. నేను ఏదో యాడ్ షూట్కి ర్యాండమ్గా బాంబేకి వెళ్తుంటే అక్కడ ఎయిర్పోర్ట్లో నాకు రాజ్ సార్ కలిసిండు. అట్లా 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 ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. దెన్ ఇప్పుడు నేను దివానా లాంటి సినిమా అసలు
నేను అసలు చేస్తాను అని అనుకోలేదు లైఫ్లో. అంటే ఇట్లా అంటే నేను మంచి ఇట్లా ఒక మాస్గా అండ్ నన్ను ఇట్లాంటి స్టోరీ ఎగ్జైట్ చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ చేసే ఇంకో సినిమా ఉంది, అదైతే ఇంక కంప్లీట్ డిఫరెంట్. అసలు ఏం చేస్తున్నారా నువ్వు అంటారా, అసలు ఏది వీడేంది అసలు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ లైక్ వెరీ ప్రివిలేజ్డ్ బికాజ్ ఇలాంటి స్క్రిప్ట్లు డిఫరెంట్ స్క్రిప్ట్లు, శుభం లాంటి ఒక ఇన్నోసెంట్ రెస్పాన్సిబుల్ హస్బెండ్, దాన్ని ఇప్పుడు చూసుకుంటే దివానాలో కంప్లీట్లీ ఆపోజిట్ పోల్స్ లాగా. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో సినిమా అదైతే ఇంకా కంప్లీట్లీ ఆపోజిట్. సో ఇలాంటి స్క్రిప్ట్స్ రావడం ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ప్రివిలేజే. బట్ ఐ ఫీల్ లైక్ ఇట్ వాజ్ ఆల్వేస్ నేను చాలా ప్రాజెక్ట్స్కి నో చెప్పినందుకే చాలా నేను ఇలా ఈ డైరెక్షన్లో వెళ్దాం అనుకుంటున్నా, ఇది నా డ్రీమ్ అనుకున్నప్పుడు ఐ ఫీల్ లైక్ యూనివర్స్ విల్ హెల్ప్ యూ. అవంతా అలైన్ అయిపోతాయి ఐ థింక్. ఎందుకంటే ఇది కాదు ఏదో అలా మిస్ చేసుకున్నా ఒక 3 సినిమాస్ చెప్పండి. అవి కాలేదు అనుకుంటా. కాలేదు. ఓకే. ఏవి కాలేదు యాక్చువల్లీ, ఏవి అవ్వలేదు. కొన్ని అయినాయి బట్ అందులో క్యారెక్టర్స్. ఏ మూవీస్ అవి? ఎందుకులేండి. ఓకే. అడ్వర్టైజ్మెంట్స్ ఎన్ని చేశారు, ఎన్ని యాడ్స్ చేశారు? నేను పేటిఎంకి యాడ్ చేసిన తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో, అండ్ స్పాటిఫై యాడ్ చేసిన, అది మన గెహరాయ డైరెక్టర్ ఆయన చేశారు. అండ్ దెన్ శకున్ బత్రా అండ్ దెన్ స్టింగ్ యాడ్ చేసిన. ఇంకా అంతే, టీవీ కమర్షియల్స్ అయితే. ఓకే. యాడ్స్ అంటే స్టార్స్ తో కానీ క్రికెట్ ప్లేయర్స్ తో కానీ అట్లేం లేదు. ఇప్పుడు ఎవరితో ఎక్స్పీరియన్స్? అట్లేం లేదు. ఓకే. డన్. అంటే ఇప్పుడు మామూలుగా ఓన్లీ హీరో అంటే ఇప్పుడు ఒక బ్రేక్ వచ్చిన తర్వాత ఒపీనియన్స్ మారిపోతూ ఉంటాయి. సో అలా మీకేమన్నా బ్రేక్ వచ్చిన తర్వాత, ఒక హిట్ వచ్చిన తర్వాత ఒపీనియన్స్ మారుతున్నాయా ఇండస్ట్రీకి సంబంధించి కథల విషయంలో? అంటే నాకు శుభం ముందు వరకు నాకు అసలు ఎలాంటి సినిమా చేయాలి అసలు క్లూలెస్, అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి. సో మనం ఏమనుకుంటాం, ఓకే మనం ఒక చిన్న సినిమా తీసుకెళ్ళి చిన్న ప్రొడ్యూసర్ దాంతో మంచి కాంటెంట్తో వెళ్ళి ఒక పెళ్లి చూపుల్లాగా హిట్ కొడదాం, లేకపోతే కొత్త డైరెక్టర్ ఒక అలా మొదలైన సినిమా లాగా అలా చేద్దాం. సో అవి ఉంటుండే ప్లాన్స్. సో నేను అలాగే లేకపోతే ఈ నగరానికి ఏమైనా సినిమా వచ్చింది, అందరు డెబ్యూటెన్స్. సో అలాగే ఒక సినిమా అట్లా ఒక సినిమా ఓకే చేయడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఒక స్క్రిప్ట్ వచ్చింది, ఇది డెబ్యూ సినిమా, ఓకే ఈ డైరెక్షన్ వెళ్దాం, ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేసి నెక్స్ట్ స్లోగా ఇట్లా వెళ్దామని. కానీ ఇవన్నీ తీసేసి మ్యామ్స్ సమంత నన్ను పిలిచి నిన్ను లాంచ్ చేస్తాను, నేను ఒక మంచి డెబ్యూ ఇస్తాను నీకు అని చెప్పి ఇవ్వడము. సో ఇవన్నీ కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిపోయాయి నాకు ఫస్ట్. సో ఇప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఒక మంచి రిలీజ్ ఇచ్చింది మ్యామ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం సినిమా చేయాలి అనేది ఒక ఎట్లా తీసుకెళ్ళాలి డైరెక్షన్ ఒక క్లారిటీ ఉంది. బట్ అది కరెక్ట్ రాంగ్ అనేది ఇంకా ఇప్పుడు సరే. ఇప్పుడు ఈ సుమన్ టైంలో ఆవిడ ఎలాంటి సజెషన్స్ ఏమన్నా చెప్పేవాళ్ళ అంటే షూటింగ్ టైంలో కానీ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కూడా రషెస్ అయ్యి చూసినప్పుడు? సో పర్టికులర్గా సమంత గారు హర్షిత్ రెడ్డి గారికి ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఎలాంటి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు? మ్యామ్ ఫస్ట్ వెళ్ళినప్పుడే చాలా వార్మ్గా రిసీవ్ చేసుకొని ఐల్ గివ్ యూ నైస్ డెబ్యూ ఫిలిం, ఎలా అనిపించింది స్టోరీ అంటే, మ్యామ్ ఎట్లనే ఇద్దాం అనుకున్నా మ్యామ్, కానీ స్టోరీ ఇంకా బోనస్ అనిపించింది, అసలు అమేజింగ్ ఫిలిం, సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అని. దెన్ అప్పుడు అట్లా ఇంటరాక్షన్ అయింది. దెన్ మేము వర్క్షాప్ చేసాం చాలా. దెన్ మ్యామ్ అప్పుడు వర్క్షాప్స్ అప్పుడు అంటే మ్యామ్ సజెషన్ నాకు యాక్చువల్లీ శుభం క్యారెక్టర్ మ్యామ్ వల్లనే క్రాక్ అయింది. సమంత గారు సమంత మ్యామ్ వచ్చి రవికుమార్ ఎట్లాంటి వాడు, ఇది ఈ మీటర్ పట్టుకో అన్నది. దెన్ ఆ వర్క్షాప్స్ మ్యామ్తో చేసిన వర్క్షాప్స్ ఒకటి చేసినాం అందరం. మేము సీన్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి మ్యామ్ వస్తుందంటే మ్యామ్ ముందు పర్ఫామ్ చేసి చూపించడము. దెన్ అప్పుడు మ్యామ్ ఇచ్చిన సజెషన్స్ ఐ థింక్ అది ఇప్పుడు దివానాల హౌ దట్ సెలూన్ గేవ్ మీ మొన్న ఆ రోజు మ్యామ్ వర్క్షాప్తోనే ఐ గాట్ కేబుల్ సీన్ వాస్. ఓకే. సో అట్లా మ్యామ్ వాస్ వెరీ ఇంప్రెస్డ్. అసలు మ్యామ్ అసలు ఇట్లా వర్క్షాప్లోనే నువ్వు స్టార్ రా అంటే అదే నా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ షోకి అయితే. ఆ ఫీలింగ్ అది ఉండే. అండ్ ఓవరాల్ మ్యామ్ ఇస్ వెరీ ఇన్వాల్వ్డ్. సెట్ మీద కూడా వచ్చారు చాలాసార్లు. వెరీ ప్యాషన్. దివానా సెట్స్. ఓకే 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 ఓకే. దివానా సాంగ్ లాంచ్ చేశారు మ్యామ్. అవునవును తెలుసు. అంటే సో ఫైనల్గా వాట్ ఏ కోఇన్సిడెన్స్, ఆవిడ సినిమా 19th, మీ సినిమా 19th.
సమంత గారి కాంపిటీషన్? కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ ఏం కాదు, బట్ ఐ కాంపిటీషన్ కాంపిటీషన్ ఏం కాదు. ఐ ఫీల్ లైక్ లాస్ట్ టైం మ్యామ్ ఇంకా నేను ఒకటే సినిమాలు వచ్చాం, ఇప్పుడు సపరేట్ సినిమా సపరేట్ హిట్ కొడతారు. అప్పుడు ఇద్దరు హిట్ కొట్టారు, ఇప్పుడు ఇద్దరు హిట్ కొట్టారు. ఓకే, అండ్ ఫైనల్గా నిన్న ట్రైలర్లో నాకు షాట్ బాగా నచ్చింది. నేను నా ఫ్రెండ్ వెనకాల నుంచి చూస్తే నరేష్ గారు మిమ్మల్ని కొడతారు. కొట్టంగానే నేను బయటికి పోరా చెవిటి నా కొడక అని చెప్పేసి సరదాగా జస్ట్ రంగస్థలంలో సేమ్ అదే షాట్, అదే కొంచెం ఎక్స్ప్రెషన్, నాకు అదే గుర్తొచ్చింది. ఎంజాయ్, నేను నవ్వుకున్నావు. మా ఫ్రెండ్ కూడా చూసి అన్న ఏంటన్నా నవ్వుకున్నాను. బట్ ఏంటి పర్టికులర్గా ఆ సీన్ గురించి కానీ లేకపోతే నరేష్ గారి గురించి కానీ ఎంతవరకు ఎమోషన్ ఉంటాయి? ఐ థింక్ ఫాదర్ క్యారెక్టర్ అనుకుంటా. సో ఏంటి ఆ ఫాదర్ ఎమోషన్ ఎంతవరకు? ఫాదర్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. అండ్ నరేష్ గారి యాక్చువల్ ఎంత యాడ్ చేశారంటే నరేష్ గారు అండ్ ఝాన్సీ గారు, నాకు నిజంగా ఇట్లా మా పేరెంట్స్తో పనిచేసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ నరేష్ గారి సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. అండ్ ఆయన ఇచ్చే రియాక్షన్స్కి అసలు ఆ ఎమోషనల్ సీన్స్ కానీ అంత రియల్గా నా నుండి కూడా ఆ పర్ఫార్మెన్స్ రావడము ఆయన ప్రెజెన్స్ వల్లనే. ఆయన ఐ థింక్ అదే అనుకుంటా నాకు తెలిసి వాళ్ళ గ్రేట్నెస్ అంటే జస్ట్ వాళ్ళ మీద జస్ట్ కెమెరా పెడితే చాలు, అది ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు ఏం చేయనక్కర్లేదు కూడా. చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా చాలా స్ట్రాంగ్గా మనకి అంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది అనమాట. సో ఐ రియలైజ్డ్ అసలు వాళ్ళ గ్రేట్నెస్ ఏందనేది ఈ సినిమాతోనే. అండ్ నాకు నరేష్ గారికి సీన్స్ అసలు ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే అండ్ నరేష్ గారిని కూడా ఒక డిఫరెంట్గా చూడబోతున్నారు. ఇప్పటిదాకా నరేష్ గారిని ఆబ్వియస్లీ రంగస్థలంలో సీరియస్ క్యారెక్టర్ అన్నారు కదా, అదే మీటర్లు ఉంటుంది. కానీ ఇట్స్ ఫన్ అండ్ ఆల్సో కొంచెం సటిల్ క్యారెక్టర్. నరేష్ గారు ఎప్పుడు కొంచెం అన్ని మూవీస్లో కొంచెం జంపీగా ఇలా ఉంటారు కదా, కొంచెం ఓవర్ ది టాప్. ఇందులో మంచి అన్ని క్యారెక్టర్స్, ఇప్పుడు నరేష్ గారు కానీ, ఝాన్సీ గారు కానీ, బలగం వేణు గారు కానీ, రఘు కారమంచి గారు, వీళ్ళందరి క్యారెక్టర్స్ మీరు ఇప్పటి వరకు ఎట్లా చూసిన సినిమాలల్లో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే బ్రో, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, చాలా సినిమాలు చూసుంటారు, కొన్ని వందల సినిమాలు థియేటర్లో చూసుంటారు, ఓటీటీ చూసుంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సో మీ ఫేవరెట్ ఐకానిక్ క్యారెక్టర్ ఏంటి? ఐకానిక్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్. ఈ సినిమాలో ఈ హీరో క్యారెక్టర్ అసలు మామూలుగా ఉంటుంది ఈ టైప్లో. నాకు ఎప్పుడు ప్లే చేయాలనిపించే క్యారెక్టర్ నువ్వు వస్తుంటే దండాల సిద్ధార్థ్ క్యారెక్టర్ ప్లే, సిద్ధార్థ్ ఫిలిమ్స్ కానీ. అండ్ అది నాకు చాలా ఇష్టం. అంటే ఐ ఫీల్ లైక్ మనకు ఆ సినిమా చూడగానే అరే మనం కూడా ఈ వరల్డ్ ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఆ సిద్ధార్థ గారి క్యారెక్టర్ అంటే ఇష్టం. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఇప్పుడు చాలా సినిమాల్లో. ఓకే డన్. ఎనీవే, సో 19th దీవానా, అప్పుడు షారూఖ్ ఖాన్ గారు 1991, 1992లో ఆ సినిమాతో ఎలాంటి హిట్ ఇచ్చారో ఇప్పుడు మన హర్షిత్ రెడ్డి కూడా అలాంటి హిట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది బెస్ట్. సో బ్యాక్ టు బ్యాక్ ఇలాగే సినిమాలు చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హ్యాడ్ ఎ లవ్లీ టైం. థ్యాంక్ యూ. నైస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ. జై హింద్.